తెలంగాణకు నెక్స్ట్ సీఎస్ గా ఈయననేనా? తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా 1992 ఏఐఎస్ బ్రాంచ్ కు చెందిన సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను తెలంగాణకు పంపేందుకు కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో సంజయ్ జాజుతో పాటు జయేష్ రంజన్ పేరును కూడా పరిశీలించినప్పటికీ చివరకు జాజుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక హోదాలో పనిచేశారు. విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్గా సేవలందించారు. అలాగే పౌర సరఫరాల సంస్థ కమిషనర్గా కూడా పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీస్లో కొనసాగుతున్న ఆయనకు పరిపాలన అనుభవం విస్తృతంగా ఉంది. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆయన సేవా కాలం 2029 ఫిబ్రవరి వరకు కొనసాగనుంది.